ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. అలాగే మీ ఈ చిలుక క్షేమంకి ఒకసారి ఒక్క నిమిషం మాట్లాడుకుందాం. చిలుక క్షేమమా అదేమో బప్పిలి గారు ఆయన స్టైల్లో ఆయన డప్పుల హరి కూడా అంటారు కొంతమంది ఆయన్ని. అయ్యో మంచి కూడా చేశారు చేశాడు. బట్ అవును చేశారు. చల్తే మంచి పాటలు కూడా చేశాడు. అయితే ఒక టైప్ కన్నింగ్ ఫిలో అదే ఆ వాతావరణంలో ఇప్పుడు మీరు ఈ చిలుక క్షేమం అనేదేమో ఒక 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 క్లాసికల్ లాగా ఒక స్లోగా అలా ఒక స్లో టెంపోలో ఉంటుంది కదా. అది మరి దాన్ని ఒప్పుకోవటం ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి సార్? అది డెఫినెట్గా ఫస్ట్ ఎవరన్నా ఇప్పుడు రాఘవేంద్రరావు గారు కాబట్టి కొంచెం మాట్లాడగలరు ఎవరితో, చిరంజీవి గారితో. ఫస్ట్ డెసిషన్ మిగతా అదర్ దెన్ రాఘవేంద్రరావు గారు అయితే డెఫినెట్గా చిరంజీవి గారు ఆయన ఏం చెప్తే అంతే, బాగుందంటే బాగుంది, లేకపోతే లేదు అంతే ఆయన చెప్పేస్తారు. చేసిన ట్యూన్లన్నీ వింటారు ఆయన. ఒక 4 ట్యూన్లు చేస్తారండి ఎవరైనా. ఈ పాటకి ట్యూను లేదు, ఏమీ లేదు, అతను ఏదో చేస్తాడు. అది రాఘవేంద్రరావు గారికి నచ్చి చిరంజీవి గారితో కూడా చెప్పారనమాట. ఇలాగా ఏదో ఒక వేరేలాగా ఉంది, చిలుక క్షేమమా అన్నప్పుడు అది మాత్రం ఏదో వెస్టర్న్గానే ఉంది, బాగా సాంప్రదాయంగానే ఉంది. ఒక వెరైటీకి మనం ఎప్పుడు చిరంజీవి గారి స్టెప్పులే కదా, ఒక వెరైటీగా స్లోగా కూడా ఇలా చేయగలడు ఆయన. ఏది చేసినా చిరంజీవి ఏం చేసినా యాక్సెప్టేషన్. శుభలేఖ రాసుకున్న అది కూడా అలాగే అంటే ఎలా అని ఒప్పుకుంటారు. నేను ఇంకా వెరైటీగా నేను చేద్దాం అనుకుంటున్నా, వాసుకి చెప్పేసాను ఎలా కావాలంటే మన వాసు డెఫినెట్గా ఆయనకి అది అలా మనసులో పడిపోయింది. గ్యాంగ్ లీడరు, రికార్డింగు, గ్యాంగ్ లీడర్కి నేను చేసిన విధం, మ్యూజిక్ చేసింది అవన్నీ ఆయనకి బాగానే అవన్నీ. తప్పకుండా ట్రై చేయి రాగా, ట్రై చేయి. వాళ్ళు బాగా ఫ్రెండ్స్ ఇలా ఉంటారు. అందువల్ల రాఘవేంద్ర గారు నా దగ్గరకు వచ్చేటట్టు చెప్పారు, రే ఇలాగన్నారు, రే భలేవాడురా నువ్వు అన్నారు. ఏంటి ఆయన ఇరికిచ్చావు నువ్వు, ఇరికిచ్చినప్పుడు నువ్వు సరిగ్గా చేయి. నా సంగతి తెలుసు కదా, నాకు అంశానంది రాగం ఇష్టం, ఇలాగ నాది ఒక స్టైల్ ఉంది, నేను అందుకనే కదా కీరవాణిని పెట్టుకుంటాను, ఆయన నాకు ఎలా కావాలో అలా చేస్తాడు కదా, అలా నువ్వు అంటానో నాకు ఒక నమ్మకం ఉంది. నువ్వు నాకు ఈ పాటలో బఫీల్ ఎవరి ఇన్ఫ్లుయెన్సే ఉండకూడదు, కనిపించకూడదు. ఎలా చేశాడు ఆయన పాడతారు రాఘవేంద్ర గారు. ఏంట్రా అది, చిల్లుక క్షేమమ తన ఇది ఎన్ని సినిమాల్లో వచ్చేసింది. అలా నాకు వద్దు, శ్రావ్యంగా ఉండాలరా. నేను అన్నయ్య గారు చిరంజీవి గారికి స్లోగా అంటే ఆ వాసుని ఎందుకే పెట్టారు, అటు స్లోగా చేసి పరదపెట్టారు ఇలా అంటారు సార్ అన్నయ్య గారు అంటే, నో నేను చూసుకుంటాను, అది నీకెందుకు అవన్నీ. అదే ఆ బాలు అంటాడు చూడు, అధిక ప్రసంగాన్ని, నీకెందుకు అవన్నీ ఎక్స్ట్రాలు వద్దు. అదే ఆయన అలాగే అన్నారు. ఇవన్నీ మీరు అనేది కరెక్టే, అలా అనలే, అధిక ప్రసంగం అన్నాడు. ఎక్స్ట్రాలు అని అనకుండా నువ్వు చెయ్యి, నువ్వు ఎలా చేస్తావు నాకు తెలుసు అంటే నేను అప్పుడు అలా కాకుండా అది ఒకటి నువ్వు కోరి 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 తాననాని నాని నాననా తననాని నాని నాని తాననాని నా, అదైతే స్ట్రైట్గా నాకు చెప్పేశారు. ఆయన పగలే వినలే చెప్పారు రాఘవేంద్ర గారు ఏం చెప్పారంటే వచ్చే అదేదో ఒక పాట రిపేర్ చేస్తూ బాగా వచ్చింది, ఇదేందయ్యా వాళ్ళు వస్తే ఫస్ట్ టైం కలుస్తున్నారు వాళ్ళిద్దరూ ఆ చోట ఒక సాంగ్ అనుకున్నాం, అక్కడ కూడా ఏంటో కోరి 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 అన్ని పరిగెడుతుంటే ఎలాగ స్పీడ్గా. నాకు ఎలా కావాలి తెలుసా, ఆదా హే చంద్రమా తాని నాని తననాని నాని నానా ఆ స్టైల్లో కావాలి. మీ నాన్నగారు చేయలేదా? ఇప్పుడు మీరు అన్నారే, మీరు కొంచెం ఎక్స్ట్రాలు చేసేసారు, మీరు కొంచెం అధిక ప్రసంగం అంటే మీరు పాడుతున్నప్పుడు నాకు అది గుర్తుకొచ్చేసి. అదే చాలా మంది అంటారు నాన్నగారు కూడా ఆ పాటనే ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని. అక్కడ ఆ పాటకు కారణం నారాయణ రెడ్డి గారు మాస్టర్ గారు. మా నాన్నగారు గురువు గారు, నాన్నగారు అంటే ప్రాణం ఆయనకి, నారాయణ రెడ్డి గారు. ఇంకెవరిని కేర్ చేసేవాడు నాన్నగారి దగ్గర. గురుగారు నా కోసం
నేను ఆ ట్యూన్లో అది అనుకుంటూ అంటే ఆహా నారాయణ రెడ్డి గారికి ఇష్టం సార్ అదా అందుకని ఆ స్టైల్ చేస్తున్నాం సార్ మా నారాయణ రెడ్డి గారు పాట అది ఆయన పంట పండింది లేకపోతే వదిలేసి వెళ్ళిపోయాడు. లేకపోతే అది వేరే భయం వదిలేసి వెళ్ళిపోతారేమో. వెళ్ళలే అదే సార్ నారాయణ రెడ్డి గారికి నేను చేసింది నచ్చలే అని వెళ్ళిపోలే. ఎందుకంటే నారాయణ రెడ్డి గారు ప్రియ శిష్యుడు ఆయన. అదే వాళ్ళిద్దరు బాగుంది బంధం అంతా ఇంతగా తండ్రి కొడుకుల్లాగే. అదే తండ్రి కొడుకులే వాళ్ళిద్దరు అలా అని అప్పుడు నేను చేశాను. కోరి కోరి నాని అని ఆ స్టైల్లో హిందోళ రాగం. అదే అదే నాకు మీరు అది అంటున్నప్పుడు నాకంటే నాకు అది గుర్తుకొచ్చింది అనమాట. డెఫినెట్గా ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఎవరికి తెలియదు కదా. అవును అది తెలియదు. ఆదాహే చంద్రమా సార్ ఏం పాట నవరంగ్ కదండి. అంతే అనుకుంటాను సార్. ఇప్పుడు చిలుకాక్షేమకి ఏంటి సార్ ప్రేరణ మీకు అలా రావడానికి? దానికి కారణం ఒకటి ఉంది సార్. ట్యూన్ అంతా అయిపోయింది. ఇదంటే ఆదాహ చందం ఆయన చెప్పాడు అది అయిపోయింది. అతను చేసిన దాంట్లో డా 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 అంటే మా దగ్గర ఒక సితార్ ప్లేయర్ ఉండేవారు జనార్దన్ గారు అని, ఇప్పటికీ ఉన్నారు. మిట్టా జనార్దన్ గారు. అయ్యో ఆయన చాలా భగవద్గీతకి ఉన్నట్టుగా ఆయనే కదా. ఘంటసాల గారు భగవద్గీత కానీ, రాజేశ్వరరావు గారు మా నాన్నగారికి కానీ, పెండియాల గారు కానీ. ఇప్పుడు నేను బేస్ గిటారిస్ట్ అని చెప్పి 25 మంది దగ్గర వాయిస్తున్నానే, నేను నథింగ్ ఆయన ముందు. ఆయన 40 మందికి వాయించేవాడు. ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఫస్ట్ సితార్, ఆయన పేరు మిట్టా జనార్దన్ గారు, సితార్ జనార్దన్ అయిపోయింది, ఇంటి పేరు అయిపోయింది. అందరూ సితార్ జనార్దన్ అంటారు ఆయన. అంత స్వీట్ పర్సన్, చాలా ఎంత కల్చర్డ్. హైదరాబాద్ ఆయన, హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అయ్యారు. అప్పుడు వచ్చి రికార్డింగ్లో వాయించి వెళ్ళిపోయేవారు. తర్వాత షిఫ్ట్ అయిపోయారు. ఇప్పటికీ ఉన్నారు ఆయన, ఇప్పటికీ వాయిస్తున్నారు. ఇవాళ హ్యారిస్ జయరాజ్ అని ఒక అబ్బాయి ఆయన దగ్గర ఇప్పటికీ వాయిస్తున్నాడు. చిలుకాక్షేమంకి ఆయన ఎప్పుడు ఏది వాయించినా అలా ఆపుతాడు అనమాట. దాన్ని ముక్తాయింపు అంటారు. దాన్ని నేను బేస్గా తీసుకొని ఇంతవరకు నాది, ఇదేది కాపీ కాదు, నాది సార్. అది సితార్ జనార్దన్ గారిని అడాప్ట్ చేశాను. ఆయన ప్లేయింగ్ ని నేను అడాప్ట్ చేశాను. ఈ బిట్ కొంచెం హిందోళలాగా అనిపిస్తుంది కదా. అలా ఎక్కువ అలా ఉంటుంది. అది సితార్ జనార్దన్ గారిది. సితార్ జనార్దన్ గారిని పెట్టి నవరంగ్ రెండు కలిపి అడాప్ట్ చేసి. అంటే అప్పుడు ఈ చిలుకాక్షేమం ఆ పల్లవి ఎలా వచ్చింది సార్ అది కంపోజిషన్లో? ఎలా సార్? చిలుకాక్షేమమా కులుకా కుశలమా అని అలా మొదలైంది కదా. అది అడుగుతున్నా అలా ఎలా అది ఆ స్టైల్ ఎక్కడి నుంచి వచ్చింది బ్రెయిన్లోకి? అది నేను అంతే. ఆయన అనగానే మనం తీగానే మనం చేయలేవు, లేకపోతే ఇది కాదు. ఆయన సితారు వాయించిన బిట్స్ అన్ని విన్నాను సార్. విని అక్కడి నుంచి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చి లిరిక్ రాసేసారు, ఎందుకంటే అతనికి రాసేసారు. ఎవరు? బప్పిల గారి కదా చేశాడు దీన్ని. సాహిత్యం అయిపోయింది, సాహిత్యం అయిపోయింది, ట్యూన్ కూడా చేసేసాడు. ఆ ట్యూన్ ఆయన వినేసి డైరెక్టర్ గారికి పంపించారు. హీరో గారు ఓకే చేశారు. ఫస్ట్ రాఘవ అంటారు వాళ్ళు, రాఘవేంద్ర గారిని. రాఘవ వింటాడు కదా. నేను ఇప్పుడు ఏం చెప్పను, ఆయన ఏం చెప్పాడు తర్వాత నేను చెప్తాను, తర్వాత మేము ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఓకే చేస్తాం. అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు సాంగ్లో. సరే నేను మరి అతన్ని స్పీడ్గా చేశాడని కానీ వద్దన్నారు కదా, మనం స్లోగా మన నాన్నగారు బాడీ పద్ధతిలో వెళ్దాం అనేసి నేను ఇచ్చాగానే డైరెక్టర్ గారికి బాగా నచ్చిపోయింది, అన్నయ్య గారికి. ఇది అయితే భయపడిపోయాను. నాకు భయంగా ఉంది, నాకు ఈ పాట చెడ్డ పేరు తెస్తుందేమో. చెడ్డ పేరు ఎందుకు వస్తుంది, చాలా బాగుంది కదయ్యా అన్నాడు. లేదన్నయ్య గారు, చిరంజీవి గారు అనగానే స్టెప్పులు, మూమెంటు, డిక్ డక్ అని ఈ పబ్లిక్ ఆడియన్స్ ఇది చూసి ఏందండి బప్పిలాగిరితో ఇలా చేశారని అప్పుడు ఏదో అనేవారు కదా. వీళ్ళకి బయటికి వెళ్ళిపోతారు, ఆ పాట ఈ పాట వీళ్ళ పాట ఏదో అని అలా చెడ్డ పేరు వస్తుందంటే, ఏయ్ ఆపు, నేను ఎలా తీస్తానో చూడు,
ఎలా ఎలా తీస్తాను, ఎలా ఎడిట్ చేస్తానో చూసి అప్పుడు చెప్తాను. అబ్బా. అది చిరంజీవి గారు కూడా వినగానే స్లోగా ఉంది ఏమనలేదు, విని బాగుందే, అప్పుడు నీ నీ నీ- ఇంకా నీ నీ గొప్పతనం చూపించేసామంటే ఆ పాట విన్ అయిపోతుంది. అంతే, ఆయన మీద నమ్మకం. నేను శోభన్ అద్భుతమైన క్లాసికల్ డాన్సర్ కదా, dancer. స్టైల్గా. అదే ఈయన కూడా స్లోలో ఏదో నాగుపాము ఆడినట్టే ఆడాడు కదా. అవును అవును తర్వాత కెమెరా పెట్టుకొని అవును, అది ఎలా అనాలంటే ఒక దృశ్య కావ్యం లాగా క్లాసిక్. ఈ సాంగ్ వచ్చి తెలుగులో ఒక వెరైటీ ఆఫ్ టేకింగ్ సాంగ్. కరెక్ట్, తెలుగులో వన్ ఆఫ్ ద వెరైటీ టేకింగ్స్ ఆఫ్ సాంగ్ అనమాట. కరెక్ట్. అప్పుడు మీరు ఏంటి అన్నయ్యని విమర్శించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మా రాఘవేంద్రరావు రాఘవేంద్ర అన్నయ్య గారిని బిందెలు చూపిస్తాడు, టొమాటో అది యాపిల్స్ వేస్తాడు అని ఆయన కూడా ఒక్కోసారి సెటైర్ చేస్తూ ఉంటాడు. ఏం అడగలేదా నన్ను ఇంకా ఇంటర్వ్యూలో బిందెల గురించి అని ఆయన సరదాగా ఆయన మీద ఇందులో అవి ఏమి ఉండవు. ఈ పాటలో అలాంటిది లేకుండా తీసి చూపించాడు ఆయన. సార్ అందులో ఈ పాటలోనే మీరు బేస్ గిటార్గా మీకు చెప్పక్కర్లేదు మీ గురించి, ఆయన జనార్దన్ ఎలాగో ప్రజలు టన్ 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 టడన్ టన్ టడన్ టన్ 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 టడన్ టన్ టడన్ టన్ 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 టడన్ టన్ టడన్ టన్ 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 టడ. ఆ బిట్ కూడా పెద్ద ఫేమస్ అయిపోయింది. ఆ పాటతో పాటు అది వెంచర్స్ అని ఒక గ్రూప్ ఉంది సార్, వాళ్ళు వైప్ అవుట్ అని ఒక సాంగ్ ఉంది. ఆ బిట్ని నేను ఎలా చేశానంటే టన్ డన్ డన్ టడన్ టన్ టడన్ డన్ 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 టడన్ అంతా వాళ్ళు బాంబే మ్యూజిషియన్స్, చాలా బాగుంటుంది బిట్ అంతా బపిలేరి ఆర్కెస్ట్రా వాళ్ళే, మొత్తం వాళ్ళు చెప్పేశారు. అతను నన్నేం అనలేడు నేను చేస్తే బపిలేరు, ఎందుకంటే అతనికి తెలుసు అతనికి వాసువే ఇప్పించాడు ఈ సినిమా అని. నా దగ్గర కొంచెం జాగ్రత్తగానే ఉండేవాడు. అతను ఏమన్నాడు సార్ ఈ పాట చూసి? హ్యాపీ ఫీల్ అది ఎంత ఏం అలా మెచ్చుకోరు వాళ్ళు, చేస్తే క్యా బాత్ హాయ్ అంటారు. బాలు గారినే మెచ్చుకోలేదు వాళ్ళు, బాంబే వాళ్ళు. అదే వాళ్ళ లెక్క వేరే ఉంటుంది. వాళ్ళ